ప్రతి పంటపై అవగాహనతో మార్కెట్లో ఉండే డిమాండ్ని బట్టి అలాగే లాభదాయక పంటలపై దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా వాణిజ్య పంటలపై దృష్టి సారించి అధిక లాభాలను పొందుతున్నారు. ఇప్పటికే శ్రీగంధం సాగు చేస్తున్న ఎందరో రైతులు లాభాలు పొందే దిశలో ఉండటం విశేషం. అయితే శ్రీగంధం సాగుకు అనుమతి ఉన్నా ఎర్రచందనం సాగుకు అనుమతి లేదు. కానీ ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఎర్రచందనం సాగుకు అనుమతి ఇవ్వటంతో రైతులు ఎర్రచందనం సాగుపై దృష్టి సారించారు. సిద్దిపేట జిల్లా మూర్కుక్ మండలం పాతూరుకు చెందిన సింగిరెడ్డి కృష్ణారెడ్డి తనకున్న 5 ఎకరాల్లో ఎర్రచందనం సాగు చేస్తూ లాభాల బాటలో పయనించే విధంగా కృషి చేస్తున్నారు. మరింతగా మనం ఎర్రచందనం సాగు గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలపై దృష్టి పెట్టగలిగితే రైతులు అధిక లాభాలను పొందే ఆస్కారం ఉంది. ఇప్పటి వరకు సాగవుతున్న అనేక వాణిజ్య పంటల్లో శ్రీగంధం మొదటి స్థానంలో ఉండేలా శాస్త్రవేత్తలు, రైతులు విశేష కృషి జరపడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రస్తుతం ఈ కోవలో ఎర్రచందనం కూడా చేర్చబడింది. సిద్దిపేట జిల్లా మర్కూర్ మండలం పాతూరుకి చెందిన ఈ రైతు పేరు సింగిరెడ్డి కృష్ణారెడ్డి. ఈయన గజ్వేల్ మండలం శ్రీగరిపల్లి గ్రామంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో ఎర్రచందనం సాగు చేస్తూ అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. 2011లో బెంగుళూరు నుంచి మొక్కలు తెచ్చి 5 ఎకరాల్లో ఎర్రచందనం సాగు చేస్తూ ఉన్నారు. ఈ ఎర్రచందనం చిన్న చెట్లుగా ఉన్నప్పుడు అంతర పంటలు వేసి కూడా లాభాలు పొందుతున్నారు ఈయన. సింగిరెడ్డి కృష్ణారెడ్డి, మా రెవెన్యూ భాగము సిగిరిపల్లి, గజ్వేల్ మండలం. మేము 2011లో ఈ 5 ఎకరాల భూమిలో ఎర్రచందనం నాటాము. అప్పుడు ఎర్రచందనం నాటడానికి ఏంటంటే లేబర్ తక్కువ ఉంటుంది, ఆదాయం ఎక్కువ ఉంటుందని పేపర్లో చూసినాము. దాని ద్వారా మేము బెంగళూరుకి మొక్కలు తెప్పించి నాటినాము. నాటిన తర్వాత ఒక 4 సంవత్సరాల దాకా అంతర పంటలు పండించినాము. అంతర పంటలు అప్పుడు లేబర్ పని ఉండే, ఇప్పుడైతే లేబర్ పని ఏం లేదు. గడ్డి గిట్లా పని ఏమి ఉండదు. ఇప్పుడు ఫారెస్ట్ మొక్కలు ఎట్లా పెంచాలో వీటిని కూడా అదే రూపకం పెంచాలి. మందులు అవసరం లేదు, లేబర్ అవసరం లేదు, దున్నకం అవసరం లేదు. ఏదో అంటే కొంత గడ్డి ఉంటే ట్రాక్టర్ రోటవేటర్ కొట్టేస్తే అయిపోతుంది. మిగతా పనులు అయితే ఏముండవు. కాకుంటే మాకు అప్పుడు మొక్కలు ఇచ్చినప్పుడు 15 సంవత్సరాల వరకు కటింగ్కి వస్తున్నారు. ఇప్పుడు 12 సంవత్సరాలు పూర్తి అయింది. అటువంటిది ఏం లేదు. ఇంకొక 10-15 సంవత్సరాలు ఆగవలసి వస్తుంది. అప్పుడు గవర్నమెంట్ సలహా తీసుకొని పర్మిషన్ తీసుకొని కొట్టాలి. అప్పటిదాకా అయితే ఈ 15 సంవత్సరాలు అయితే ఏం పని ఉండదు. ఈ ఎర్రచందనం మొక్కలను నాటడానికి ఏంటంటే లేబర్ పని ఉండదని ఒకటి, ఈ మళ్ళీ ఆదాయం ఎక్కువ వస్తుందని చెప్పడం ఒకటి జరిగింది. దాంతో పెట్టాము. ఇప్పుడైతే లేబర్ పనులు ఏం లేవు, మళ్ళీ కూలి కొరతలు అవసరమే లేదు, పెట్టుబడి కూడా ఏముండదు, మందులు అవసరం లేదు. అంతా ఇప్పుడు ఫారెస్ట్ చెట్లు ఎట్లుంటాయో అదే మాదిరిగా పెరుగుతాయి. ఇప్పుడైతే ఇక ఖర్చులు అవసరం లేదు. 12 సంవత్సరాలు అయింది, ఇంకో 15 సంవత్సరాలు ఆగాలని అధికారులు చెప్తారు. ఆ అధికారుల సలహా మేరకు 15 సంవత్సరాలు అయినాక మళ్ళీ ఆ టెస్ట్ చేయించి పర్మిషన్ తీసుకొని కొట్టాలి. అప్పటిదాకా అయితే ఇప్పుడు ఏం పని లేదు. ఆ తర్వాత కొట్టినాక మళ్ళీ ఏదైనా పంటలు వేసుకోవడానికి ఉంటుంది. కానీ అప్పటిదాకా అయితే ఇలా పంటలు పండియరాదు, పెట్టుబడి పెట్టుడు కూడా అవసరమేం లేదు ఇక. అయితే ఈ రైతుకు కల్పిస్తున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కిరణ్ కుమార్ని కూడా మనం అభినందించాల్సిందే. ఎర్రచందనం చిత్తూరు జిల్లాలోనే సాగు అవుతుందని అందరూ అనుకుంటూ ఉన్నారు. అయితే తెలంగాణ జిల్లాలో కూడా మంచి అవకాశం ఉందని, రైతులు సాగు చేసేందుకు ముందుకు రావాలని, సాగు చేసేందుకు ఇబ్బంది లేకున్నా కటింగ్ సమయంలో ఫారెస్ట్ అధికారుల పర్మిషన్ అవసరం ఉందని ఆయన తెలిపారు. కిరణ్ కుమార్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గజ్వేల్. ఎర్రచందనం అనేది సాధారణంగా మన దగ్గర పెరిగే చెట్టు కాదు. మన దగ్గర పెంచవచ్చు, బట్ దీని యొక్క ఆరిజిన్ వచ్చేసి మనకి అనంతపూర్ డిస్ట్రిక్ట్స్, చిత్తూరు డిస్ట్రిక్ట్స్ ఆ ఏరియాలో ఆ ప్రాంతాల్లో సహజంగా పెరిగే వృక్షం ఇది. మన దగ్గర కూడా ఈ మధ్య కాలంలో రైతులు పెంచుతున్నారు. సో అక్కడ పెరిగే దాని యొక్క క్వాలిటీస్ వేరు, దాని యొక్క గ్రేడ్స్ వేరు. ఇక్కడ పెరిగే చెట్టు కూడా దాని యొక్క గ్రేడ్స్ వేరు. సాధారణంగా ఈ యొక్క వృక్షం పెరిగి మనకి ఫలసాయం ఇచ్చే స్థాయికి రావాలంటే దాదాపు 35 నుంచి 40 సంవత్సరాల వరకు పడుతుంది. పట్టినప్పటికీ కూడా అక్కడే ఒక క్వాలిటీ, అక్కడ ఒక గ్రేడింగ్ ఎప్పుడైతే మేము చూస్తామో అక్కడ ఒక గ్రేడింగ్, ఇక్కడ ఒక గ్రేడింగ్ డిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. దాని యొక్క వాల్యుయేషన్ కూడా అదే విధంగా డిఫరెన్స్ ఉంటుంది గ్రేడింగ్ ప్రకారం. సో ఈ గ్రేడింగ్లో మన దగ్గర ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎవరైతే ట్రేడింగ్ పర్మిషన్ ఉందో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క వృక్షాన్ని కట్ చేయడం మరియు సేల్ చేయడం
ఆ సేల్ ద్వారా వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం జరుగుతున్నది. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మనకి చట్టంలో అటవీ చట్ట ప్రకారం దీనికి ఎలాంటి ట్రేడింగ్ పర్మిషన్ ఇంతవరకు జారీ చేయలేదు. కాబట్టి దయచేసి వృక్షం తొలగించేటప్పుడు డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్స్ తీసుకొని దానికి 35-40 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాతనే దాని యొక్క హార్వెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మా దగ్గరకు వచ్చి మా యొక్క సజెషన్స్ తీసుకొని అప్పుడు కానీ దానికి తొలగించేందుకు ఫిల్లింగ్ చేసే పర్మిషన్ తీసుకోండి. మీరు చేయకండి. ఇక్కడ చాలా పెద్ద నేరం కింద మనకు పరిగణలోకి వస్తుంది. దానివల్ల మీకు లాభం ఎంత ఉంటుందో దానివల్ల తెలియకుండా మనం ఒక తొలగిస్తే దానివల్ల మనకంత నష్టం కూడా జరుగుతుంది. కేసెస్ కూడా చేయడం కాకుండా దయచేసి ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని అందరికీ ప్రజలకి తెలియజేయాలని మా కోరిక.